అయేషా మీరా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ అస్థికలు ఇచ్చి తమ తల్లిదండ్రులకు ఇచ్చిన తర్వాత అంత్యక్రియలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో 2007 డిసెంబర్ 27వ తేదీన అత్యంత కిరాతకంగా, అత్యంత దారుణంగా ఫార్మసీ చదువుతున్నటువంటి అయేషా మీద అనేకమైనటువంటి ఇన్వెస్టిగేషన్స్ జరిగాయి. అయితే 19 ఏళ్ళు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది, దర్యాప్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ఎవరు దోషులని తేల్చినటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో తాము అయేషా మీరా అయేషా మీరా తల్లిదండ్రులు దీని మీద మేమేమి ఇంకా పోరాడేటువంటి శక్తి లేదు అని తేల్చినటువంటి నేపథ్యంలో ఇవాళ అంత్యక్రియలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడడానికి చాలా ప్రయాసంగా మన కర్నూలులో ఉన్నటువంటి అవుట్డోర్ స్టేడియంలో ఉన్నాము. అసలు ప్రయాసంగా ఏమనుకుంటున్నాయి, పబ్లిక్ ఏమనుకుంటున్నారు, అయేషా మీరు కేసును ఎలా చూస్తున్నారు, అసలు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేటువంటి అంశం మీద మాట్లాడడానికి కొంతమంది ప్రయాసంగ నాయకులు, పార్టీ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, అయేషా మీరా హత్య కేసును ఎలా చూడాలి, ఈరోజు అంత్యక్రియలు జరగబోతున్నాయి, ఏం ఏం జరిగింది? అయేషా మీరా కేసు సంబంధించి సిబిఐ దీంట్లో టోటల్ ఫెయిల్యూర్. ఎందుకు ఫెయిల్యూర్ అని చెప్తా ఉన్నామంటే, ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి సంస్థ అది. దానికి అప్పచెప్తే ఏదైనా న్యాయం జరుగుతుంది అనేది సహజమైనటువంటి జనానికి ఉన్నటువంటి ఆలోచన. అట్లాంటి సిబిఐ ఈరోజు టోటల్గా మాతో ఏం కాదు, చేత కాదు, మీ కనీసం సాక్ష్యాలని కానీ లేకపోతే దోషులను కానీ గుర్తించలేమని చెప్పి చేతులు ఎత్తేసిందంటే ఫస్ట్ ఈ సిబిఐని రద్దు చేయాలి, వ్యవస్థనే రద్దు చేయాలి. ఎందుకు అధికార పార్టీగా అధికారంలో ఎవరుంటే వాళ్ళ కొమ్ము కాసుకుంటా వాళ్ళకి అనుగుణంగా పనిచేయడానికి కాదు ఉండాల్సినది, సామాన్య ప్రజానికానికి పనిచేయడానికి వాళ్ళకి న్యాయం జరుగుతుంది దీనికి ఈ సంస్థకు పోతే అనే ఆ కాన్ఫిడెంట్ జనానికి కలిగిస్తే అప్పుడు ఏదైనా కానీ ఉపయోగకరంగా ఉంటుంది. అట్లా కాకుండా ఈరోజు టోటల్గా సిబిఐకి అప్పచెప్పినా కూడా మాతో ఏం కాదని చెప్పి చేతులు ఎత్తేసిందంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది సిబిఐ ఎంత పనిచేస్తూ ఉంది. అట్లాంటి సిబిఐ ఈరోజు కర్నూలులో కూడా గతంలో ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడానికి వచ్చి చేతులు ఎత్తేసి వెనుకపోయినటువంటి పరిస్థితి. కాబట్టి సిబిఐకి సంబంధించినటువంటి అంశాలు టోటల్గా ఈ 5-10 ఏళ్ల కాలంలో నిర్వీర్యం చేశారు సిబిఐని. దాంట్లో భాగంగానే ఈ కేసు కూడా అని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఇట్లాంటి అయేషా మీరా లాంటి పేదింటి మహిళకి అన్యాయం జరిగితే న్యాయం జరగదనేది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కాబట్టి ఏది ఏమైనా నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేసి పేద విద్యార్థులకు కానీ లేకపోతే ఏదన్నా ఒంటరి మహిళలకు కానీ అన్యాయం జరిగినప్పుడు ఇట్లాంటి సమస్యలు జరుగుతాయి. దీనికి సంబంధించి దీంట్లో సత్యబాబు అనే అతన్ని కూడా నిర్దోషి పాపం, అతన్ని తీసుకెళ్లి జైల్లో దాదాపు 7-8 సంవత్సరాల పాటు నిర్బంధించి వారి కుటుంబం మానసిక క్షోభ, అతని మానసికమైనటువంటి శోభ, ఉద్యోగం లేదు ఏం లేదు, అట్లాంటి వాళ్ళకందరికి అట్లాంటి సత్యబాబు కుటుంబానికి కూడా దాదాపు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి దానిపైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి అయేషా మీరాకి సంబంధించి వారి కుటుంబానికి న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే సిబిఐ ఎందుకు, ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే పోలీస్ వ్యవస్థ కానీ సిబిఐ వ్యవస్థ కానీ నిజాయితీగా పనిచేసేటట్టు చూస్తేనే భవిష్యత్తులో వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు వీళ్ళు ఉంటారు, 5 సంవత్సరాలు వాళ్ళు ఉంటారు. దాదాపు 3 ప్రభుత్వాలు మారినాయి ఈ రాష్ట్రంలో. 3 ప్రభుత్వాలు మారితే ఇప్పుడు దాకా కూడా దానిపైన సరైనటువంటి రెస్పాండ్ లేదంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా మనకి ఎవరి పక్షాన ఈ సంస్థలు పనిచేస్తున్నాయి, దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి అయేషా మీరాకి న్యాయం జరగాలి, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలంటే మరి దీనిపై నిజాయితీగా దీంట్లో న్యాయం జరిగేదే ఉంది, కనపడతా ఉంది. రాజకీయ నాయకులు కొడుకులు ఉన్నారనేది బయట చర్చించుకుంటా ఉన్నారు. ఆ వైపున ఎవరిని కూడా ఎంక్వైరీ చేయడానికి సిబిఐ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి ఎట్లా ఇప్పుడు కొండను తోగి ఎలకను పట్టినట్లుంది సిబిఐ వ్యవస్థ పరిస్థితి. కాబట్టి ఈ వ్యవస్థ అంతా కూడా ప్రక్షాళన చేసి నిజాయితీగా పనిచేసేటట్టు సిబిఐని కానీ ఈడీని కానీ చూడాలని చెప్పి ఆ వైపున అయేషా మీరాకి సంబంధించిన కుటుంబానికి న్యాయం చేయాలి, వారి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలి. సత్యబాబు కుటుంబానికి కూడా 50 లక్షలకు మించకుండా, ఎందుకంటే ఇప్పుడు దాదాపు అతని సుప్రీంకోర్టే చెప్పింది కనీస వేతనం నెలకి ₹26,000 ఇవ్వాలని. ₹26,000 లెక్కేస్తే కూడా దాదాపు 30-35 లక్షలు అవుతుంది. 10 ఏళ్ళు జైల్లో ఉన్నాడు కాబట్టి ఒక ₹50 లక్షల వాళ్ళ కుటుంబానికి కూడా ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే 19 ఏళ్ళు దర్యాప్తు చేసినటువంటి సంస్థ మీరు చెప్పినట్టు కొండను తవ్వి ఎలకబట్టిందని, కనీసం ఎలకను కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించలేదు. ఎలకను పట్టలేదంటే సరెండర్ అయింది. టోటల్గా అస్థికలు తీసి రీపోస్ట్ మార్టం చేసి
దాన్ని ల్యాబ్‌లో పెట్టి ఇన్ని రోజుల పాటు ఏం కూడా తేల్చలేదంటే, దీన్ని బట్టి అర్థమవుతుంది సీబీఐ ఏం చేయదు ఈ దేశంలో అనేది అందరికీ అది. సీబీఐ గాని, ఈడీ గాని ఆ కేంద్ర ప్రభుత్వం అమిత్ షా ఎవరు చెప్తే వాళ్ళకి పైన దాడులు చేసి, వాళ్ళ పైన రికవరీ చేసి, వాళ్ళ పైన కేసులు పెట్టడానికి మాత్రమే ఈ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలు ఇవన్నీ కూడా. అట్లాంటివి ఈరోజు పూర్తిగా ఒక హోమ్ మినిస్టర్ చెప్తే సరెండర్ అయ్యి వాళ్ళపైన ఈ దాడులు చేసే పరిస్థితి ఉంది కాబట్టి, ఈ కొండను తోగి ఎలకను పట్టేదాన్ని ఎందుకు చెప్తా ఉన్నామంటే, కనీసం నిర్దోషి అయినటువంటి సత్యబాబుని న్యాయం చేయలేదు. దాదాపు వాళ్ళ కుటుంబం మానసిక క్షోభకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఎలాంటి చర్య తీసుకోలేదు. కోర్టు కూడా చాలా నామినల్ ఫైన్ వేసి రూ. 1,00,000 చెల్లించండి అని చెప్పి పంపిస్తే అది ఎంతవరకు కరెక్టు? గతంలో కూడా చూసాం సాయిబాబు కేసు. ఆయన కూడా నిర్దోషి అని చెప్పి హైకోర్టే చెప్తే సుప్రీంకోర్టులో కేసేసి మరీ జైల్లో తోసినటువంటి పరిస్థితి. నిర్దోషులు లేకపోతే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవడైనా క్వెషన్ చేస్తే క్వెషన్ చేసిన వాళ్ళని లోపల తోయడానికి మాత్రమే సీబీఐ గాని, ఈడీ గాని పనికొస్తుంది తప్ప, ఎక్కడ కూడా ఎవరిని కూడా దోషుల్ని కఠినంగా శిక్షించినటువంటి దాఖలాలు లేదు. అట్లాంటి పరిస్థితే ఉంటే ఈరోజు లలిత్ మోడీ గాని, నీరు మోడీ గాని ఇట్లాంటి వాళ్ళు దేశాన్ని వదిలిపెట్టి ఎందుకు పోతారు? ఈ ఈ సంస్థల్లో దమ్ము లేదు కాబట్టే ఈరోజు వీళ్ళంతా కూడా దేశాన్ని విడిచి పారిపోతా నిక్కచ్చిగా కనపడతా ఉంది మనకి. దోషులు వాళ్ళు దేశ సంపదనంతా దోచుకున్నారని కనపడుతున్నా కూడా వాళ్ళని పట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, ఉండాలనుకుంటే నిజాయితీగా పనిచేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్. మీరు చెప్పండి, వ్యవస్థలు మొత్తం నిర్వీర్యం అయిపోతున్నాయి. వ్యవస్థలు తన పని తను చేసుకోలేని పరిస్థితిని ఎలా చూడాలి? అయేషా మీరా హత్య కేసు యొక్క వ్యవహారం అంటే అయేషా మీరా కేసు 2007లో జరిగింది. దరిదాపుగా నిర్దోషుల్ని ఎవరిని కూడా దోషి అని తేల్చలేకపోయింది. అయితే సిబిఐ ఒక ప్రభుత్వ ఏజెన్సీ అది. ఆ ప్రభుత్వ ఏజెన్సీ కేంద్రంలో ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళకు అనుకూలమైనటువంటి ఏజెన్సీ అది. దరిదాపుగా 10 ఏండ్ల నుంచి చూస్తూ ఉన్నాం, 10-15 ఏండ్ల నుంచి చూస్తూ ఉన్నాం. సిబిఐ అన్నటువంటిది ఎప్పుడు కూడా పారదర్శకంగా కేసును టేకప్ చేయటం లేదు. గవర్నమెంట్కి అనుకూలంగానే చేస్తూ ఉంది. అయేషా మీరా హత్య కేసు కూడా పెద్దల్ని వాళ్ళని రక్షించడానికే వాళ్ళు సిబిఐకి అప్పచెప్పుకున్నారు. సిబిఐ ఆ విధంగానే ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. అనవసరమైనటువంటి సత్యబాబును ఇరికించింది. అతన్ని హైకోర్టు నిర్దోషిగా తేల్చి అతనికి కాంపన్సేషన్ కూడా చెల్లించమని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రభుత్వాలు ముందుకు వచ్చినాయి. ఏది ఏమైనప్పటికీ కూడా సిబిఐ కానీ, సిఐడీలు కానీ, ఏ ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఈడీ కానీ, ఇవన్నీ ఏమంటే కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉంటాయి. ఇవి ప్రజాస్వామ్యబద్ధంగా నడవడం లేదు. ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఇవి గిన నడిస్తే దేశంలో లా అండ్ ఆర్డర్ కానీ అన్నీ సక్రమంగా ఉండేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఇవి ఉండడం లేదు కాబట్టి దేశంలో అనేకమైనటువంటి అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి. అమ్మాయిల మీద జరిగినా కూడా పట్టించుకునే నాదుడు లేకపోతున్నాడు. దీని అంతటికి కారణం కేంద్రము ఉన్నటువంటి అధికార ప్రభుత్వాలు మాత్రమే అని నేను చెప్పదలుచుకున్నా. అంటే ప్రధానంగా చెప్పండి, మనం ఎప్పుడైనా చూసాం భౌతికాయానికి అంత్యక్రియలు జరిగాయని, కానీ ఈరోజు అస్థికలకి అంత్యక్రియలు జరగబోతున్నాయనేటువంటి ఒక చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఎట్లా చూడాలి? ఎట్లయినా కానీ చేస్తాయి గవర్నమెంట్లు, ఏమైనా చేస్తాయి. అస్థికలను తీస్తాయి, అస్థికలకు పోస్ట్ మార్టం వేస్తాయి. తర్వాత గుంతలో ఉన్నటువంటి వాడిని మళ్ళీ ఇప్పుడు తీసి రీపోస్ట్ మార్టం చేసి ఏమి ఉండదు. ఒకసారి భూమిలో పాతిపెట్టిన తర్వాత కొన్ని రోజులు ఉంటుంది దాని యొక్క ఆనవాళ్ళు, తర్వాత ఏమి ఉండదు. కాబట్టి ఇవన్నీ మళ్ళీ చర్చకి తీసుకొని వచ్చి ఏదో ఒక మేము కరెక్ట్ చేసినామని చెప్పుకోవడం తప్ప వేరేదేం లేదు. అంటే సిబిఐకి సంబంధించిన అంటే ఈ కేసులో దర్యాప్తు చేసినటువంటి రికార్డ్స్ కూడా ధ్వంసమయ్యాయని చెప్పి సిబిఐ చెప్పడంలో ఎట్లా చూడాలంటారు? సిబిఐ ధ్వంసం చేస్తుంది. ఎందుకంటే విచారణ చేసేటువంటి అధికారం సిబిఐకి ఇచ్చిన తర్వాత ప్రతి ఎవిడెన్స్ను వాళ్ళు రికార్డ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కీలకమైనటువంటి ఎవిడెన్స్ను పక్కన పెట్టి అనవసరమైనటువంటి ఎవిడెన్స్ని తీసుకొచ్చేటువంటి బాధ్యత కూడా వాళ్ళే తీసుకుంటారు. కాబట్టి కీలకమైన ఎవిడెన్స్ను ధ్వంసం చేస్తారు వాళ్ళే, లేదు అని చెప్పేది కూడా వాళ్ళే. కాబట్టి ఆ ఏజెన్సీలకు దేశంలో అంత రాను ఆ ఏజెన్సీల మీద నమ్మకం పోయింది. అంటే మనం చూసిన చాలా కేసులో, నిర్భయ కేసులో కానీ లేకపోతే దిశ కేసులో కానీ ఎవరైతే దోషులు ఉన్నారో ఆ దోషులకు శిక్ష పడేలాగా వ్యవస్థలు పనిచేసాయి. మరి ఇందులో ఎందుకు చేయలేకపోయాయి? కానీ రాజకీయ పలుకుబడి వల్ల ఈ ఏజెన్సీలు పనిచేస్తుంటాయి. వాళ్ళకి అనుకూలమైనటువంటి దానిలలో అనుకూలంగా చేసుకుంటారు, దానికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు వ్యతిరేకంగా చేస్తుంటారు. ఆ విధంగా కొన్ని కేసుల్లో సిబిఐ కేసుల్లో కన్విక్షన్ వస్తుంది. కానీ
మిగతా కేసులో వాళ్ళకి అనుకూలమైనటువంటి కేసులో కన్విక్షన్ వచ్చేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎవిడెన్స్ వాళ్ళు ఆల్రెడీగా ధ్వంసం చేసింటారు. కోర్టుకు సరైనటువంటి ఆధారాలు తీసుకోలేనప్పుడు, సబ్మిట్ చేయలేనప్పుడు కోర్టు కూడా ఏం చేయలేదు. కాబట్టి ఆ ఏజెన్సీల ప్రాబ్లమే తప్ప కోర్టుల ప్రాబ్లం కానీ ఏమి ఉండదు. ఎందుకోసం అని ఈ దర్యాప్తులో ఇలా వివక్షను చూడాలంట? ఇదంతా పొలిటికల్ అంతే. పొలిటికల్ డబ్బున్నది ఒకటి, డబ్బు లేనిది ఒకటి. పేదవాళ్ళకి జరిగితే ఇదే ఉంటుంది. పేదవాళ్ళ అమ్మాయిలు కానీ, పేదవాళ్ళు కానీ వాళ్ళ మీద అన్యాయము, అకృత్యాలు దేశంలో ఎక్కడ జరిగినా సిబిఐ ఏజెన్సీ ఉంటే ప్రభుత్వాలన్నీ ఏకమవుతాయి. ప్రభుత్వాలన్నీ ఏకమై సాక్ష్యాలను తుంగలో దొక్కేసి ఆ కేసును పక్కన పెట్టేస్తారు. అదే ఏజెన్సీలు చేసేటువంటి పని. రైట్, మనతో మాట మరి కొంతమంది సార్ చెప్పండి, ఐఏష్ మీరు ఎలా చూడాలంటారు? అయోషా మీరా సంబంధించి 2007 దాదాపు అంటే ఒక 19 సంవత్సరాల తర్వాత మళ్ళా ఆ సమస్యని మనం చర్చించుకోవాల్సినటువంటి దుస్థితి ఈ దేశంలో మనం గమనిస్తున్నాం. వాస్తవంగా అయితే న్యాయం ఆ యొక్క అయోషా మీరా సంబంధించినటువంటి అమ్మాయికి న్యాయం ఇంతవరకు కూడా జరగలేదు. 19 సంవత్సరాలైనా కూడా ఈ దేశ వ్యవస్థ న్యాయం చేయలేని దుస్థితిలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక నిర్భాగ్యురాలు ఆ రోజు దిగంబరంగా ఆ యొక్క ఇష్యూని ఎవరు చేశారో, దాన్ని అమ్మాయిని ఆ విధంగా ఎవరు చేశారనే ఒక నిజాన్ని నిగ్గుదేల్చినటువంటి దుస్థితిలో సిబిఐ సంస్థలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఉన్నాయి ఇక్కడ. చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు. 19 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి అస్థికలు తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు ఇస్తే ఈ ప్రభుత్వం కానీ, సిబిఐ కానీ ఏం సాధించినట్టు, ఆ పేదవానికి న్యాయం ఏం చేసినట్టు అనేది పెద్ద ప్రశ్న ఇది. ఈ సమాజంలో అందరూ కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి మేధావులు కూడా ఆలోచించాలి. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ధనవంతులకు, పెద్దవాళ్ళకు ఒక న్యాయము, పేదవాళ్ళకు ఒక న్యాయం జరుగుతూ ఉంది. మరి ఎస్పెషల్లీ రాజ్యాంగ ప్రతిపత్తి గలటువంటి స్వతంత్ర సంస్థలు కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లోబడి రాజకీయ నాయకులు చెప్పినట్టు వినడం వల్లనే ఈ యొక్క దుస్థితి వస్తూ ఉంది. కాబట్టి అధికారులు కూడా ఆలోచించుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రేపు అయోషా మీరా కావచ్చు జరిగినటువంటి సంఘటన మన ఇళ్ళలో కూడా జరిగితే మన పరిస్థితి ఎలా ఉంటుందో సార్ ఊహించుకోవాలి ఇక్కడ. కాబట్టి ఈ యొక్క చర్యని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మరి ఆ అమ్మాయికి జరిగినటువంటి లోపం ఏదైతే మనకు నష్టం ఉందో, అమ్మాయికి పోయింది, మళ్ళీ చర్చ అయితే బాగా జరిగింది, కానీ అమ్మాయిని మనం వెనక్కి తీసుకురాలేము, కానీ న్యాయం అయితే చేయలేకపోయినటువంటి బాధ అయితే మాకైతే బాగా తెలుస్తూ ఉంది ఇక్కడ. కాబట్టి మరి కోర్టు ఈరోజు ఆ అమ్మాయిని అస్థికల్ని తల్లిదండ్రులకు అప్పచెప్పేసి ఈరోజు అంత్యక్రియలు చేయడంటే, నాకు తెలిసి ప్రపంచంలో 19 సంవత్సరాల తర్వాత ఎప్పుడో 19 ఏళ్ల కింద అంత్యక్రియలు చేయడం ఉన్నటువంటి చరిత్రలో ఇది మొట్టమొదటిసారి అనుకుంటున్నాను. నాకు తెలిసి ఇది ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత న్యాయం, మళ్ళీ ఇది న్యాయం అని చెప్పాలన్నా అన్యాయం అని చెప్పాలన్నా న్యాయ వ్యవస్థలకే వదిలేస్తున్నాం. ఇది ఏదైతే చెప్పిందో న్యాయ వ్యవస్థ 19 సంవత్సరాల తర్వాత అమ్మాయికి అస్థికలు వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చి అంత్యక్రియలు చేసుకునేటువంటి వాళ్ళు చెప్పినటువంటి ఒక మాట ఏదైతే ఉందో ప్రశ్నించుకోవాలి. న్యాయ వ్యవస్థ కూడా వాళ్ళే ప్రశ్నించుకోవాలి. ఏం జరుగుతూ ఉంది ఈ వ్యవస్థలో? మళ్ళీ సిబిఐ వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ధ్వంసం చేసినారని చేసి మేమేం చేయలేమని చేతులు ఎత్తేయడం వల్ల వ్యవస్థ కంప్లీట్గా ఫెయిల్యూర్ అనేది చెప్పొచ్చు. అంటే మనం చూస్తూ ఉన్నాము, ఆమె ఆత్మకి శాంతి కలగాలంటే ఎలాంటి నివాళులు అర్పించాలంట? ఆమె ఆత్మకు శాంతి కలిగి ఆల్రెడీ ఆమె ఆత్మ చాలా ఘోషిస్తూ చాలా ఇబ్బంది పడింది వాస్తవంగా. ఉదాహరణకు చెప్పాలంటే కూడా గతంలో ఇలాంటి కోర్టు తీర్పులు కూడా చాలా వచ్చాయి. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ దివంగత సాయిబాబా ఆయన పైన కూడా ఇదే విధంగా ఒక అర్బన్ నక్సలైట్ను ముద్రేసి అతను అమాయకుడిని తీసుకెళ్ళి ఒక తిహార్ జైల్లో ఒక చీకటి గదిలో హ్యాండిక్యాప్డ్ అయినటువంటి కనీసం ఒక దయాదాక్షిణ్యం లేకుండా, తల్లి చనిపోతే కూడా తల్లి అంత్యక్రియలకు కూడా అతన్ని అలో చేయలేదు. ఇలాంటి దుర్భరమైనటువంటి సంఘటనలు చేసి తర్వాత బయటకు వచ్చిన తర్వాత అతను నిరపరాధి అని చెప్పి ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తున్నారు. అన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు పడినటువంటి క్షోభకు ఇక్కడ ప్రొఫెసర్ సాయిబాబా అయినా కావచ్చు, లేదంటే ప్రొఫెసర్ అయోషా కావచ్చు, వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి ఎలాంటి నివాళులు మనం అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలందరూ కూడా వాళ్ళ యొక్క సిగ్గుతో తల ఉంచుకొని ఆ అమ్మాయికి కన్నీటి దార ఇస్తే తప్ప ఆ అమ్మాయి ఆత్మకు శాంతి రాదు. మీరు చెప్పండి సార్, ఐయేష్ మీరా హత్యను ఇన్నేళ్ల తర్వాత మరోసారి చర్చ జరుగుతుంది, ఎలా చూస్తున్నారు? చర్చ దాదాపు 19-20 ఇయర్స్ నుంచి జరుగుతూనే ఉంటుందండి. వాస్తవంగా అంటే ఐషియాని ఇట్లా జరిగిందని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఫస్ట్ కేసు వేయడం జరిగింది. బట్ అది కేసును కనిపెట్టలేక ఎవరు ఏం జరిగింది అనేది ఐడెంటిఫికేషన్ చేయలేక డిపార్ట్మెంట్లు కావచ్చు, సిబిఐ కావచ్చు, ఏది ఐడెంటిఫికేషన్ చేయలేక ఒక అమాయకుడు ఉన్నటువంటి సత్యబాబుని ఇరికిచ్చి ఒక ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని వస్తే ఇంకో ఫ్యామిలీని కొద్దిగా ఇబ్బంది పెట్టి
ఇట్లా చేయడము ఈ సిబిఐ కానీ లేదంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పొలిటికల్ పార్టీస్ ఏ పార్టీలైనా కావచ్చు చాలా ఇబ్బందికరంగా పెడుతున్నారు. ఇది రైట్ కాదు. ఏదన్నా ఐడెంటిఫికేషన్ చేయండి అని చెప్పి కేసేస్తే అమాయకులని స్టేషన్లో ఇరికిచ్చేసి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. దాంతోపాటు ఒక జైభీమ్ మూవీలో చేసినటువంటి ఒక చంద్ర సార్ లెక్క కానీ లేదంటే డిపార్ట్మెంట్ వ్యవస్థలో కానీ లేదంటే ఈ పొలిటికల్ వారు కానీ ఏ ఒక్కరు వాళ్ళ డ్యూటీకి సక్రమంగా చేసిందంటే హానెస్ట్గా చేసింటే ఖచ్చితంగా ఆయేషాకి న్యాయం జరిగేది. అటువంటి పరిస్థితులు చేయలేకపోతున్నటువంటి గవర్నమెంట్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, లేదంటే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి కావచ్చు చాలా సిగ్గుచేటుగా పనిచేస్తూ ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద దేశంలో ఒక చిన్న కేసును టేక్ఓవర్ చేయలేక మా చేత కాదని ఎత్తేయడం చాలా బాధాకరమైన విషయము. ఇంత జరుగుతున్న 20 years నుంచి కూడా ఐడెంటిఫికేషన్ చేయలేకపోతున్నటువంటి సిబిఐ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. వాస్తవంగా పెద్దవాళ్ళు అందరూ మాట్లాడినట్టు ఇవి అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా కావచ్చు వాళ్ళకు మాత్రమే కొమ్ము కాస్తున్నటువంటి సిబిఐ వ్యవస్థ 100% న్యాయం చేయలేకపోయింది. దీనిపైన చాలా బాధాకరమైన విషయం అండి. అయేషా అస్థికలకు ఈరోజు అంత్యక్రియలు జరుపుతున్నారు. మరి 2007లో జరిగినటువంటి ఈ కేసును ఇంతవరకు దోషులు ఎవరనేది ఇప్పటి వరకు కూడా తేల్చలేదు. అదేవిధంగా అయేషా కేసులో నిర్దోషి అయినటువంటి వ్యక్తి సత్యంబాబుని అనే వ్యక్తిని దాదాపు 7 సంవత్సరాల పాటు శిక్షించారు. మరి అతని నష్టపరిహారం ₹1,00,000 మాత్రమే చెల్లించారు. ఇది ఎట్లా సాధ్యమవుతుందా? ప్రభుత్వము కరెక్ట్ పద్ధతుల్లో ఉంటే ఎవరైతే దోషులుగా ఉన్నారో ఆ దోషుల్ని ఇప్పటి వరకు పట్టకపోవడం నిజంగా ప్రభుత్వ వైఫల్యంగా భావించాలి. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత కూడా అస్థికలకు అంత్యక్రియలు జరపడం అనేది ప్రభుత్వ పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పొచ్చు. కాబట్టి అయేషా తల్లిదండ్రులకు ఈ సమాజానికి ఏం మీరు ఇంటెన్షన్ తీసుకుపోతున్నారు, ఎవరికి న్యాయం చేయగలుగుతున్నారు అనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అయేషా ఎవరైతే హత్య చేశారో వాళ్ళని శిక్షించే వరకు, వాళ్ళను బయటికి తీసుకొచ్చే వాళ్ళకు సరైన శిక్ష వేసే వరకు కూడా ఈ పోరాటాన్ని కానీ ప్రజలు ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆత్మశాంతి జరగాలనుకుంటే సరైన న్యాయం జరగాలి కదా. ఎవరైతే చేసినటువంటి వ్యక్తిని పట్టుకుంటే అప్పుడు వాళ్ళకు న్యాయం జరిగినట్టు ఉంటుంది తప్ప ఎవరినో బలి చేసి ఎవరినో రక్షించడం కోసం చేస్తే ఎట్లయితుంది? కాబట్టి రక్షించడం కోసం కాదు, ఈ చట్టం ప్రకారం వాడు ఎవడైతే నేరం చేశాడో ఆ నేరం చేసిన వాడిని శిక్షించాలి. రైట్, మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు. చెప్పండి అవినాష్ గారు, ఎట్లా చూడాలంటారు దీన్ని? ఎలా తెలియలేదు అంటే అది ఇంకా సందిగ్ధంలోనే ఉంది. ఇప్పుడు రాజకీయ పార్టీలకు సంబంధించి అందరూ ఒకటే అయిపోయి ఒక సామాన్యుని బలి చేసి అన్ని ఈరోజు సత్యం బాబు అతన్ని ₹1,00,000 మాత్రమే ఇచ్చారు. మరి జీవితకాలం కోల్పోయినట్టే. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నిజమైన దోషుల్ని శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే మిశ్రమ స్పందన వస్తుంది. సిబిఐ ఫెయిల్యూర్ అనేటువంటి స్పష్టంగా ఆ ప్రజా సంఘాలతో పాటు పబ్లిక్ చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయేషా మీరా లాంటి కేసులు మరి ఇప్పటికీ తేల్చలేని పరిస్థితుల్లో ఉంది. అయితే ఇవాళ హస్తికలకి అంత్యక్రియలు జరుగుతున్నాయంటే మాత్రం దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. ఈ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదని ఆ పబ్లిక్ నుంచి వినిపిస్తున్నటువంటి వర్షన్. విడజన చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.